యామాల మధు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా వివిధ రూపాల నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు, కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేసి అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఏదైతే పేదలు ఇంటి అద్దె చెల్లిస్తున్నారో ఆ అద్దెను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఎన్నికల ముందు ఒకలాగా మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడుతూ ఉంది. మేము పేదల ప్రభుత్వం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని ఈ పేదల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు అర్హులైన పేదలందరికీ ఏదైతే గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తా అన్నారో, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా ఉన్నారో వాళ్ళకి వెంటనే కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు సచివాలయాల కాడి నుంచి అన్ని సచివాలయాల్లో నామోదు చేయించడం జరిగింది. వారు నామోదు చేసి అర్హులైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు జీవో విడుదల చేయలేదు కాబట్టి ఆయన విడుదల చేసేదానికి మేము ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కారణాలతో ఇంటి స్థలానికి అర్హులైనప్పుడు కూడా ఇంటి మ్యాపింగ్ సరిగా లేదని చెప్పి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ వాళ్ళకేమో ఇంటి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఒకటి ఆ ఇల్లున్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేకుంటే వాళ్ళకి నివాస స్థలం ఏర్పాటు చేసి ఇంటిని నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏవైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా వాళ్ళు చెల్లిస్తున్నటువంటి ఇంటి అద్దెను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.